కాశీలో వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయం దాని చుట్టుపక్కలన్నీ కూడా ఉన్న ఆస్తులన్నీ కూడా ఔరంగజేబు చాలా ఉదారంగాను అర్ధనిమీలిత నేత్రాలతో హిందువులకి దానం చేశారు. మీకు అది తెలియదా? దాని ఫర్మానా కూడా ఉంది, ఆ కాగితం ఉంది, తెలుసా మీకు? అదే ఇటువంటి అన్ని చూపించి ఔరంగజేబే ఒక గజ దొంగ, మొఘలులందరూ గజ దొంగలు, ఎక్కడ చూసి గజ దొంగ, ఆ గజ దొంగ దోచుకొని మనకు దానం చేయటం ఏంటి, వీళ్ళకి వక్త దానం చేయటం ఏంటి? ఇది విచిత్రం కాదండి. ఒక దొంగ దొంగతనం చేసి మీకు ఇస్తే అది దొరతనం అయిపోతా. ఇది ఎందుకు వచ్చింది? 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి సవరణ సెక్షన్ 40 చేసినటువంటి ఏంటి, ఈ వక్త వాళ్ళు ఏది ముట్టుకుంటే వాళ్ళదే అనట లేదు. ఇది వాళ్ళు మనం కోర్టుకి వెళ్తా కూడా లేదు, హైకోర్టుకి వెళ్తా లేదు, సుప్రీంకి వెళ్తా లేదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళు చేసినటువంటి సవరణ 2013లో అది రాజ్యాంగ వ్యతిరేకం. మనకేం డిస్ప్యూట్ ఉందనుకోండి వాసుదేవ్ గారు, మనం కోర్టుకి వెళ్ళి కోర్టులో డాక్యుమెంట్ చూపించి ప్రూవ్ చేసుకోవాలి. ఇది సహజ న్యాయ సూత్రం. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం,